ప్రైజ్ ది లార్డ్ ఆల్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. పార్ట్ 3. ఉప్పులో ఉన్న మరొక లక్షణం స్వస్థత కలిగించడం. మీరు విన్నది నిజమే. పూర్వకాలంలో ఉప్పు మరియు తేనెను కలిపి గాయముల మీద ఇంకా చర్మ వ్యాధులకు కూడా మందుగా వాడేవారట. ఈ లోకంలో అనేక మంది వేదన, బాధ, కృంగుబాటు, ముఖ్యముగా పాపము, శాపము అనే వ్యాధులతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మనం ఉప్పు వలె దేవుని వాక్యమనే తేనెతో కలిసి వారికి స్వస్థత కలిగించేలా దేవుని ప్రేమను, శిలువ త్యాగమును తెలిపి రక్షణలోకి నడిపించాలి. అప్పుడు వారు సమస్త బంధకముల నుంచి, పాప మరణ వ్యాధుల నుంచి స్వస్థత పొందుకుంటారు. ఉప్పు ఏ విధంగా స్వస్థతలో ఉపయోగపడుతుందో అదేవిధంగా మనము వారిని దేవుని యొద్దకు చేర్చుట ద్వారా వారు దేవుని యొక్క ఆదరణను పొందుకొని ఆయనలో సహవాసం ద్వారా రక్షణానందమును కూడా పొందుతారు. దేవుని చిత్తమైతే మరలా కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.